కొంత సంయమనం కొంత దూకుడు హైదరాబాద్లో జరిగిన సమావేశాలతో పోల్చుకుంటే వెలగపూడిలో చర్చ జరిగిన తీరు పర్వాలేదనిపించింది. అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ సభలో కొంచెం సంయమనం ప్రదర్శించిన సందర్భాలు కనిపించాయి. అయితే సమావేశాల ప్రారంభంలో కనిపించిన ఈ సహృద్భావ వాతావరణం రాను మారింది. ఒకటి సందర్భాల్లో పోడియం చుట్టూ ముట్టడమే కాకుండా స్పీకర్ చైర్కు ఇరువైపులా నిల్చున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో మీడియా పాయింట్ వద్ద నేతల మధ్య దూకుడు విపరీతంగా పెరిగిపోయింది. ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, నినాదాల హోరుతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సభ బయట కూడా మీడియా పాయింట్ వేదికగా తమ వాదనలు వినిపించే ప్రయత్నాల్లో ఎవరికి వారు పైచేయి సాధించుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలను మించిన స్థాయిలో తోపులాటలు, బాహాబాహి వంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ సభ్యులు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యురాలు గడ్డి ఈశ్వరి అడ్డుకోవడంతో మొదలైన గొడవ మీడియా పాయింట్లోని మైక్ స్టాండ్ లాక్కునేదాకా వెళ్లింది. మీడియా పాయింట్ వార్ జోన్ గా మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక సభ లోపల కూడా దాదాపు ఇదే తరహాలో సభ్యులు తీవ్ర పదజాలంతో పరస్పరం దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన కామెంట్లు సభలో రచ్చకు దారితీశాయి. రారా పోరా అనుకునేదాకా పరిస్థితి వెళ్లింది. మిగతా సభ్యుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు సభ ప్రారంభానికి ముందే రోజా సస్పెన్షన్ వ్యవహారం తెరపైకి తెచ్చింది అధికార పక్షం. మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం కూడా సిద్దం చేసింది. ఈ క్రమంలో తెలివిగా వ్యవహరించిన అధికార పక్షం సభలో రోజాను ఆ మేరకు కట్టడి చేయగలిగినట్టే కనిపించింది. గతంలో దూకుడుగా వెళ్లే రోజా ప్రస్తుతం పోడియం వద్ద చేసే నినాదాల్లో నలుగురితో నారాయణ అన్నట్టుగానే వ్యవహరించారు. ఇదే సమయంలో మీడియా పాయింట్ వద్ద కానీ బయట ప్రెస్ మీట్లలో గానీ రోజా దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. సభలో అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం రెచ్చగొట్టే ధోరణితో ప్రత్యర్థి పక్షాన్ని కవ్వించడం వంటి ఘటనలు కూడా కనిపించాయి. చంద్రబాబు, మంత్రి యనమల మాట్లాడే సందర్భంలో కావాలనే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపించింది. మంత్రి యనమల ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సభలోకి వచ్చిన జగన్ కౌంటర్ గా ఇంకొన్ని కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సభలో బాత్రూం పాలిటిక్స్ కొద్దిసేపు నడిచాయి. అధికార పార్టీ సభ్యులకు అవగాహన లేదనే దిశగా కామెంట్లు చేస్తూ విపక్షం ఎదురుదాడికి దిగితే దానికి ప్రతివ్యూహంగా వారి విద్యార్హతలను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అధికార పక్షం. ఈ క్రమంలో చివరి రోజు కూడా జగన్, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. మొత్తం సమావేశాల్లో ముగ్గురు మంత్రులు టార్గెట్ కాగా ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్న వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, పత్తిపాటి బుల్లారావు, దేవినేని ఉమా, యనమల ముందు వరుసలో నిలిచారనే భావన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీ ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో స్వయంగా ముఖ్యమంత్రి రెస్క్యూకు రావాల్సిన పరిస్థితి 1-2 సందర్భాల్లో కనిపించింది. అలాగే వైసీపీలో కూడా ఎమ్మెల్యేల కంటే జగనే ఎక్కువ సమయం తీసుకున్నారు.